మా నాన్నమ్మ కోపంతో బయటికి వెళ్ళిపోమంటే బావతో కలిసి ఆస్తి గురించి మాట్లాడి మా అందరినీ కలపడానికి చేస్తున్నావు అనుకున్నాను. నువ్విన్ని చేసినా నిన్ను నా సొంత అక్క అనుకున్నాను. కన్న తండ్రిగా నిన్ను దగ్గర చేసుకున్న మా నాన్నని ఎప్పుడు బయటికి పంపించావో అప్పుడే నీలో దాచుకున్న విషయం నాకు అర్థమైంది. రామా, ఆచికి అలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు, రాదు కూడా. అమ్మా మాట్లాడుకో. నువ్వు ఎప్పుడైతే ఆజ్యతో కుమ్మక్కయ్యి పిన్నిని పెట్టెలో పెట్టి బయట పడేశావో అప్పుడే మాట్లాడే హక్కు కోల్పోయావు. అది కాదు రామా. అమ్మా నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నువ్వు ఇంకా యాద్యని ఎన్నాళ్ళు నమ్ముతావమ్మా? నిన్ను నాన్నని విడదీసింది అయినా కూడా నమ్మవు. నిన్ను నన్ను కలవకుండా చేసింది అది కూడా నమ్మవా? ఆఖరికి నాన్నని నీ నుండి ఈ ఇంటి నుండి దూరం చేసినా ఇంకా తనని వెనకేసుకొస్తావా? నీ చెల్లి మీద ఉన్న గుడ్డి ప్రేమతో ఈ ఆద్యని గుడ్డిగా నమ్ముతూ దీని మాయలో పడి నువ్వు నాన్నతో పాటే నీ కుటుంబాన్ని దూరం చేసుకున్నావు. అందరికీ నువ్వు దూరం అయిపోయావమ్మా. ఇవన్నీ తెలిసి కూడా ఈ రాక్షసిని వెనకేసుకొస్తున్నావా? యాజ్యం ఉంటే చాలా నీకు, నేను అక్కర్లేదా? ఈ కన్న కూతురు అవసరం లేదా నీకు? మా నాన్న అక్కర్లేదా? కుటుంబం కూడా అవసరం లేదా? చెప్పమ్మా. అది కాదు రామా. వద్దమ్మా, ఇంకా ఏమైనా వెనకేసుకొని రాకు. ఏంటి ఇంట్లో వాళ్ళందరినీ వెళ్ళగొట్టి ఆస్తిని దక్కించుకున్నానన్న ఆనందంలో ఉన్నావు కదా? నువ్వు ఇంట్లోకి మొదటిసారి ఎలా వచ్చావో గుర్తు తెచ్చుకో. తల్లిని కోల్పోయి పుట్టడు దుఃఖంతో అనాథలా వచ్చావు. నీకు ఈ అమ్మ, అదే మా అమ్మ, నీకు అమ్మ అయిందే. మా నాన్న నీకు నాన్నయ్యాడు. మా వాళ్ళంతా నీ వాళ్ళయ్యారు. నేను నీకు తోడబుట్టిందాన్నయ్యాను. మా అమ్మ నాన్న నిన్ను సొంత కూతురుగన్న మిన్నగా, అంటే నాకంటే ఎక్కువగా నిన్ను చూసుకుంటే నువ్వు చేసేదేంటి? చేసిందేంటి చెప్పు.
రమణరాజు గారు నీకు మాత్రమే తాత కాదు, నాకు తాతే. ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. ఏ హక్కుని అడ్డు పెట్టుకుని మా వాళ్ళందరితో ఆడుకున్నావో అదే హక్కుని అడ్డు పెట్టుకుని నేను నీతో ఆడుకుంటాను. రెడీగా ఉండు నా చేతిలో ఓడిపోవడానికి. బంధమే వేళ తెంచుకుపోతే కన్నీ అయ్యో ఆద్య, ఆద్యని కొట్ట. ఆద్య, అయ్యో ఏమైందమ్మా? ఇలా ఏడుస్తున్నావేంటమ్మా? దెబ్బలు ఏమైనా తగిలాయా? ఆద్యని కొట్టాను. ఆద్యని కొట్ట. నువ్వు అజ్జని కొట్టడం ఏంటి? నిన్నే ఆ క్వాలిస్ వాళ్ళు కొట్టి వెళ్ళిపోతే బండితో సహా ఇక్కడ పడిపోయావు. చూడు నీ మోచే కూడా ఎలా కొట్టుకుపోయిందో, రక్తం కూడా కారుతోందమ్మా. అయ్యో ఏంటమ్మా నువ్వు? కింద పడి రక్తం గారుతుంటే పట్టించుకోకుండా నువ్వు పరధ్యానంగా ఉంటే ఎలా చెప్పు? భలే ఉన్నావు. సరే గాని ఇక్కడే మా ఇల్లుంది, ఫస్ట్ ఎయిడ్ చేసి పంపిస్తాను రా. ఆహా, లేదు, నేను ఇంటికి వెళ్తా. ఏది ఈ పరధ్యానంలోనా?
మళ్ళీ నువ్వెక్కడైనా పడిపోతే అంతే సంగతులు. నువ్వు ఒట్టి అమాయకురాల్లా కనబడుతున్నావు. కాసేపు మా ఇంట్లో కూర్చుని ఫస్ట్ ఎయిడ్ చేసి పంపిస్తానులే, రా. లేదండి, నేను ఇంటికి వెళ్తా. అయ్యో, దెబ్బలు చూడు ఎలా తగిలాయో. ఫస్ట్ ఎయిడ్ చేసి పంపిస్తాను, రా అమ్మా, రా రా. రామ్మా, జాగ్రత్త. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. మెల్లగా చూసుకోమ్మా, అక్కడ స్టెప్స్ ఉన్నాయి. మెల్లగా చూసుకుని. పదమ్మా, జాగ్రత్తమ్మా. పద. ఇక్కడ కూర్చోమ్మా, నేను ఇప్పుడే వస్తాను.
అమ్మా ఇక్కడే నిలబడిపోయావేంటి? రా వచ్చి కూర్చో. మంచిని తాగుదురా. ఆహా. మా నాన్న ఫోటోలు మీ ఇంట్లో ఎందుకున్నాయి? నువ్వు ముందొచ్చి కూర్చో. నేను మొత్తం వివరంగా చెప్తాను. రా 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 అమ్మా. రా ఆ, రా చెప్తాను కదా, కూర్చో. మంచినీళ్ళు తాగు. తాగు. ఏది ఆ చెయ్యిటివు? ఓ, ప్లీజ్ అండి, నాకే ఫస్ట్ ఎయిడ్ వద్దు. ఇక్కడ మా నాన్న ఫొటోస్ అన్నీ ఎందుకున్నాయి? అసలు మీరెవరు? నా పేరు ప్రవల్లిక. నాకెప్పుడు ఈ పేరు వినపడలేదే. నేను మీకు ఇప్పుడే తెలుసా, ముందు నుంచి తెలుసా? నువ్వు పుట్టినప్పటి నుంచి తెలుసు. అయ్యో, నేను నీకు తెలియకపోయి ఉండొచ్చు, కానీ నువ్వు, నీ కుటుంబం, ముఖ్యంగా మీ నాన్న నాకు చాలా బాగా తెలుసు. మా నాన్న ఎలా తెలుసు మీకు? నేను మీ నాన్న ఇద్దరం ఒకటే కాలేజ్లో చదివాం, ఒకే క్లాస్, కలిసి చదువుకున్నాం. పుస్తకాలు మార్చుకున్నట్టు ఒకరి మనసు ఒకరికిచ్చుకున్నాం. ప్రాణంగా ప్రేమించుకున్నాం. జీవితాంతం కలిసి నడవాలని ఎన్నెన్నో కలలు కన్నాం. కానీ ఇందాక నీకు యాక్సిడెంట్ జరిగిందే, అలాగే మా జీవితాల్లో సడన్గా పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయింది. అనుకోని పరిస్థితుల్లో రఘు మీ అమ్మ మెళ్ళో తాళి కట్టాల్సి వచ్చింది. నేను ఇదిగో ఇలా మిగిలిపోవాల్సి వచ్చింది. మరి మీరు మరొక పెళ్లి చేసుకోలేదా? అందుకు నా మనసు ఒప్పుకోలేదు. మనసు చంపుకుని మరో మనిషితో బ్రతకలేక ఇలా ఆ జ్ఞాపకాలతోనే బ్రతుకుని ఈడుస్తున్నాను. మీ అమ్మని చూసుకుంటూ రఘు అయినా ఆనందంగా ఉంటే చాలు అనుకున్నాను. మీ అమ్మ రఘు ఇన్నేళ్ళు ఆనందంగానే ఉన్నారు, కానీ ఇప్పుడిలా మీ అమ్మని ఆస్తిని వదిలేసి బయటకొచ్చి ఇలా బాధపడుతున్నారని తెలిసి తట్టుకోలేకపోయాను. నాన్న ఇద్దరు చాలా మంచిగా ఉండేవారు, కానీ ఆ ఆద్య వల్లే వాళ్ళ మధ్య అడ్డంగా గీత ఏర్పడింది.
ఆద్య వల్ల నాన్న అమ్మని ఆస్తిని వదిలిపోయే పరిస్థితి వచ్చింది. ఆద్య వల్లనా?